ఇదే కొట్టుకున్నాడా? ఇక బండి మీద కూడా ఇదే కొట్టుకున్నాడా? అవి చెప్పండి. తలలకి ఇది కట్టుకోమంటే కట్టుకోవట్లే, మరి ఏం చేయను. ఏది కట్టుకోవట్లే? ఇగో టవల్ కట్టిన ఇంటికాడ దారిలోనే బీకేసింది. ఏమైతే ఇక మనుగూరులో స్టార్టింగ్ లోనే బీకేసింది. ఎండ ఎట్ట కొడుతుంది మరి. మొత్తానికైతే బయలుదేరిపోయామండి ఇంటి దగ్గర నుంచి. నేనైతే హెల్మెట్ తెచ్చుకోవట్లేదు, ఎందుకనంటే హెల్మెట్ పెట్టుకుంటే వెనకాల పిల్లలకు తగులుతూ ఉంటుంది, కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి హెల్మెట్ అయితే తెచ్చుకోవట్లేదు అనమాట. స్పెడ్స్ యాన్నో పోయినాయి, ఆ స్పెడ్స్ జాగ్రత్త దాచుకుంది. మీరేమో మరి మొత్తం ఇరగొట్టుకున్నారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, ఇక నా యొక్కదాని మంచిగా ఆగినాయి. చాలే, పెద్దోడి అయితే మొన్న ఇరిగినాయి, రిచ్చమ్మాయి అయితే కొన్న 4 రోజులకి ఇరిగిపోయినాయి, నా ఎక్కడ పోయినాయి. ముందైతే ఒక లగేజ్ ఉంది ఫ్రెండ్స్, బ్యాగు. ఇగో ఇదైతే నేను సంచి అయితే ఇందులో ఇక్కడ పెట్టుకున్నా, కానీ మస్తు ఇబ్బంది అవుతుంది అసలు. ఇక ఎట్లా చిన్నగా అయితే పోతాము. ఏడున్నూరు ఇచ్చు నువ్వు రిచ్చు కనబడట్లేదు అసలే, అది ఇరిగిపోయింది అసలే. నేనున్నానవే రిచ్చు, నీకు భర్త కింద పడిపోతా. నెట్టి పడేయండి వెనకాల, దాన్ని బండి పోయేటప్పుడు వెనకాల నెట్టేయండి. బాగా వండుకొని తింటారు అప్పుడు. కానీ ఇక నడవండి, చిన్న క్రాస్ రోడ్ దగ్గరికి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. భద్రాచలం క్రాస్ రోడ్ దగ్గరికి వచ్చినాం అనమాట. కొద్దిగా నీడకైతే ఆగినాము. హరి మధ్యలో అయితే ఆగామండి. ఇక రిచ్చమ్మకి ఆకలి అవుతుందంట, పెద్దోడికి రిచ్చమ్మకి ఆకలి అవుతుందంటే ఇక ఈ డాబాలు ఉన్నాయి కదా, బాగుంటాయి ఈ డాబాలన్నీ. అయితే ఒకసారి ఒక బ్లాగ్ కూడా చేసాము, ఎటు వెళ్తా అంటే మనం ఇక్కడే ఆగి రోటీస్ అండ్ చికెన్ కర్రీ ఆల్రెడీ చికెన్ కర్రీ అయితే వచ్చేసింది. అయిందట, రెడీ అయిందా? రోటీస్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్, చూడండి. ఇక కర్రీ వచ్చేసి చికెన్ కర్రీ, ఆనియన్స్. రిచ్చమ్మ అయితే ఇవాళ చిన్నపాటి రోటీ పార్టీ అయితే ఇప్పిస్తుంది అనమాట. అంతే కదమ్మా రిచ్? బర్త్డే పార్టీ, రోటీ పార్టీ అంటారా? ఎన్నెన్ని వచ్చినాయమ్మా? తిని చూడండి ఎలా ఉందో కర్రీ. మరి వేసుకుంటే ప్లేట్లలో వేసుకోండి, లేకపోతే వేసుకుంటారా? కాలుతుందానే? కాలుతుందా? కారం ఉందా? అయ్యా, మసాలా ఎక్కువ వేసారా? అమ్మ జాగ్రత్త తినండి. రిచ్ దగ్గరికి జరగమ్మ. నువ్వు ఎప్పటిదాకా ఉంటాయమ్మ? సాయంత్రం నైట్ మొత్తం ఉంటాయా? నైట్ అమ్మ. ఇంతకుముందు అయితే ఒకసారి వచ్చినాం ఫ్రెండ్స్, చాలా బాగుండే టేస్ట్ అయితే. ఈసారి కూడా మస్తు ఉంటుంది అనమాట. ఎలా ఉందమ్మో? బాగుందా? ఓకే. రిచ్ మమ్మేసుకున్నట్టు వేసుకోండి బిడ్డ మీరు కూడా సూపు. పిల్లలు అయితే పీసెస్ తినట్లేదండి, ఓన్లీ సూపే పెట్టుకుంటారు, ఎందుకంటే వాళ్ళు తినమన్నా వాళ్ళు తినరు. పులుసు రావట్లేదా? అలానట పెద్దోడా, నువ్వు తినక తల్లి పీసెస్. నువ్వు తినవులే, అదే అదే అనుకున్నా నేను. 10 మొత్తం ఎత్తనే ఉంటారు, మీరు తింటూనే ఉండాలి. ఎన్ని అనేది ఏం లేదు, మీకు ఎన్ని సరిపోయే వరకు మీరు తినండి. రోటీ కర్రీ అయితే ఇదే, ఇది కంప్లీట్ చేసేయాలి. పిచ్చం వేసుకుంటాను చూడు పీసెస్. నీకేం కదలే బిడ్డ, నువ్వు తినలే, నువ్వు గట్టిదానివి, మీ అక్కే అంతా కదా. నువ్వు సూపే పెట్టుకోలే అమ్మ, ఎందుకంటే అవి మానినైలే కానీ ఏమో మళ్ళీ ఎందుకు వద్దు. అత్త చూసిందనుకో మమ్మీని, నన్ను, నిన్ను అందరినీ మంచిగా తిడుతుంది.
బాగుంది టేస్ట్ కూడా. మేమైతే టేకులపల్లిలో అయితే ఆగాము. థమ్స్అప్ కావాలట పిల్లలకైతే. బర్త్డే గర్ల్ అయితే ఇలా జర్నీ చేస్తుంది అనమాట. అమ్మ ముఖం చూడండి ఇలా అయిందో అసలు జర్నీకి అయితే. మా ఆయన అయితే థమ్స్అప్ చేయడానికి అయితే వెళ్ళింది ఫ్రెండ్స్. ఇగో ఇక్కడ షాప్ ఉంది కానీ షాప్లో అయితే లేదట, అంటే ఫోన్పే లేదట, ఫోన్పే ఆప్షన్ అయితే లేదట. అందుకని అయితే పోయిందనమాట. నాకేమో చెప్పలేదు. ఇప్పుడైతే వేరే షాప్ దగ్గరికి అయితే వెళ్ళింది అనమాట పట్టుకురావడానికి అయితే. ఇంకా తెచ్చినాక అయితే తాగుతాము. థమ్స్అప్ అనొకలు, మజా అనొకలు, స్ప్రైట్ అనొకలు. దెబ్బలు పడాలి వీళ్ళకి. ఏదో ఒకటి తెస్తారులే సరేనా. షాపులు చూ మనల్ని వదిలిపెట్టిపోతాడట డాడీ. అమ్మ షాపులు చూసుకొని వస్తాడనమాట. అక్కడ కూడా లేకుండా అలా ఫ్రెండ్స్ అయితే ఇక ఎక్కుడు దిగుడు అయితే ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకని ఎక్కడెక్కడ ఉన్నాయో షాపులు దోలాడుకొని అయితే పట్టుకొని వస్తాడు ఇక మొత్తానికి. నడువమ్మ రోడ్డుకి వెళ్ళి. అమ్మ ఏడే డాడీ ఇంకా రావట్లేదు. మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినావు మరి. రిచ్చు మరి మనల్ని బస్సుకు రమ్మంటాడేమో డాడీ ఫోన్ చేసి. బస్సు పోదామా మరి? వద్దా మరి? రావట్లేదు, వెళ్ళిపోయినట్టుంది. అగ్గో వస్తాండు. దొరికిందా దొరకలేదో మరి. ఏ దొరికిందా? ఎన్ని షాపులు తిరుగుతావే? ఇప్పుడు దొరికిందా? ఏంది రిచ్చమ్మా? లేవు లేవు ఏమనవులే కానీ నేను మూతంత ఎర్రగా ఉన్నది. ఏం తిన్నదో ఏమో. ఆ కర్ర ఎందుకో? అటు కర్ర ఉంది అందుకో. ఏమనవులే బిడ్డ. ఇగో కర్ర కూడా ఉంది. ఇగో ఇంత పెద్ద కర్ర ఉంది. రిచ్చమ్మ ఉన్నదని మీ ధైర్యంగా అవుతే రిచ్చమ్మే భయపడుతుంది. ఏంది అక్కడ రోటీ చికెన్ కర్రీ తిన్నాక అక్కడ థమ్స్అప్ తాగుదామంటే లేవండి. అందుకే ఇగో మధ్యలో మళ్ళీ ఒక చోట థమ్స్అప్ తీసుకొని మళ్ళీ ఇగో ఇక్కడ ఈ ప్లేస్కి వచ్చేసి అయితే ఆగి తాగుతున్నాం. నువ్వు కోతులకి వెళ్ళే చూడు. ఇక పోతున్నాయి అయ్యా, పోతే ఏం కాదు. కూలేదా? బాగా చెప్పండి. ఇక తొందర పోదాం. ఎక్కడ ఆగులేదు. ఇక ఇళ్ళని దగ్గరలోకి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇక ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్ తోటి అయితే మేము ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్. రిచమ్మ బర్త్డే అయితే జర్నీ తోటి అలా అలా ఈసారి గుర్తుండిపోతుంది అనమాట కదా మరి. బాయ్.